చేయకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియోస్ చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. అదే మీరు నాకు చేసే హెల్ప్. ఓకే, సో ఒకసారి చూద్దాం క్యాలెండర్ కాన్సెప్ట్ అనేది. మనకి ఆర్డినరీ ఇయర్ అనేది ఉంటుంది కదా. సో ప్రతి ఆర్డినరీ ఇయర్ లో కూడా మనకి సంవత్సరానికి 365 రోజులనే ఉంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే విధంగా మనకి లీప్ ఇయర్ చూసుకుంటే 366 రోజులు ఉంటాయి. మనకి ఆర్డినరీ ఇయర్ లో 52 వీక్స్ అనేవి ఉంటాయి, ఎక్స్ట్రాగా ఒక 1 ఆడ్ డే అనేది మిగిలిపోతుంది. అలాగే మనకి లీప్ ఇయర్ లో 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేట్స్ అనేవి మిగిలిపోతాయి. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. మనకి సాధారణ సంవత్సరంలో 365 రోజులనే ఉంటాయి, అందులో మనకి 52 వారాలు ప్లస్ ఎక్స్ట్రా ఒక రోజు అనేది ఉంటుంది. అదే విధంగా లీప్ సంవత్సరంలో 366 రోజులనే ఉంటాయి, మనకి 52 వారాలు ప్లస్ 2 రోజులనే ఉంటాయి. ఓకే, ఇది కాన్సెప్ట్ అనేది మీకు గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనం ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళట్లేదు, జస్ట్ బ్రీఫ్ గా ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకుందాం. ఓకే, సో మనకి లీప్ ఇయర్, లీప్ సంవత్సరం అనేది ఉంటుంది కదా. ఈ లీప్ సంవత్సరాన్ని ఒక సంవత్సరం ఇస్తే మనకి అది లీప్ సంవత్సరమా నార్మల్ సంవత్సరం అని ఎలా తెలుస్తుంది అంటే, ఓకే, సో మనకి ఏదైనా ఒక సంవత్సరం ఉందనుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1992 ఉంటే ఈ రెండు చివరి సంఖ్యల్ని 4తో కనుక భాగిస్తే ఎగ్జాక్ట్ గా, ఓకే, 4 తో డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా డ్యూజిబుల్ అయితే మనకి 92 అనేది 4 లో 4 2 8 4 3 12 అంటే ఎగ్జాక్ట్ గా డ్యూజిబుల్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని లీప్ ఇయర్ కింద చెప్పొచ్చు. అంటే ఏం చేయాలంటే చివరి రెండు సంఖ్యల్ని 4 చే భాగించాలి. సో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే, భాగించబడితే అది లీప్ సంవత్సరం. ఓకే, సో 92 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే కనుక దాన్ని లీప్ సంవత్సరం అంటాం. అలా కాకుండా మనకి ఈ విధంగా 2000 1600 400 ఇలాంటి సంవత్సరాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తాన్ని మనం 400తో భాగించాలి. ఓకే, 400తో భాగించినప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా డ్యూజిబుల్ అయితే అది లీప్ ఇయర్. ఓకే, సో లీప్ సంవత్సరం మనం ఎలా గుర్తిస్తామంటే ఈ విధంగా నెంబర్స్ ఉన్నప్పుడు చివరి రెండు సంఖ్యలను 4తో డివైడ్ చేయడం, లేదా ఇలా ఉంటే 400తో డివైడ్ చేసి మనం ఒక సంవత్సరాన్ని లీప్ సంవత్సరమా కాదని మనం చెప్పొచ్చు. ఓకే, మీకు ఈ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చేయడానికి కొన్ని కోడ్స్ అనే వాటిని మీరు బై హార్ట్ చేయాలి. సో తప్పదు మరి. చూడండి, సెంచరీ సంవత్సరానికి మనకి కొన్ని కోడ్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే 1600 సంవత్సరం నుండి 1699 సంవత్సరం దాకా మనకి కోడ్ అనేది 6. ఓకే, అలాగే 1700 నుండి 1799 దాకా మనకి 4 అనేది కోడ్. అలాగే 1800 నుండి 1899 సంవత్సరం దాకా 2 కోడ్. అలాగే 1900 నుండి 1999 దాకా మనకి 0 కోడ్. ఓకే, 6420. ఓకే, 6420 6420 ఇది ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంది 4 సార్లు తర్వాత. సో 6420 అయిన తర్వాత మళ్ళీ 2000 నుండి 2099 సంవత్సరం దాకా కోడ్ అనేది ఏంటి 6. అంటే మనకి ప్రెసెంట్ కోడ్ అనేది ఏంటి అంటే 6 అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ 2100 నుండి 21099 సంవత్సరం దాకా 4 తర్వాత 2 0 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, 6 4 2 0 మళ్ళీ 6 4 2 0 ఈ ఇయర్ కోడ్స్ అనేవి, సెంచరీ కోడ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే డే కోడ్స్కి వస్తే సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెడ్నెస్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5, సాటర్డేకి 6. ఓకే, సో వరుసగానే ఉన్నాయి కాబట్టి మీకు సండే నుండి సాటర్డే 0 నుండి 6 దాకా కోడ్స్ ఉంటాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనకి మంత్ కూడా కోడ్స్ అనేవి ఉంటాయి. మనకి జనవరి ఫిబ్రవరి దాకా డిసెంబర్ దాకా ప్రతి నెలకి ఒక కోడ్ ఉంటుంది. సో జనవరికి 0, ఫిబ్రవరికి 3, మార్చికి 3, ఏప్రిల్కి 6, మేకి 1, జూన్కి 4, జూలైకి 6, ఆగస్ట్కి 2, సెప్టెంబర్కి 5, అక్టోబర్కి 0, నవంబర్కి 3, డిసెంబర్కి 5. ఈ కోడ్స్ మీరు ఒక ప్యాటర్న్ లో గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ 3 నెలలకి 033, లాస్ట్ 3 మంత్స్ కి 035, నెక్స్ట్ ఈ మూడిటికి 614 625. ఓకే, 033 05 035 614 625 ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జనవరికి 0, ఫిబ్రవరికి 3, ఓకే, మార్చికి 3 033, అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి 035, అలాగే ఏప్రిల్ మే జూన్కి 614, జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి 625. ఓకే, మీకు జూలై కోడ్ ఏది అని అడిగితే మీరు 6 అని చెప్పాలి. సో ఇలా కోడ్స్ మాత్రం కన్ఫర్మ్ గా ఇవన్నీ గుర్తుంటేనే మీరు క్యాలెండర్ సమ్స్ అనే వాటిని చేయగలరు. ఓకే, ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, యూజ్ అవుతుంది. ఓకే, సెంచరీ కోడ్స్ అనేవి ఇది 6420 రిపీట్ అవుతూ ఉంటుంది. సో డే కోడ్స్ అనేవి మనకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సండే 0తో స్టార్ట్ అవుతుంది, సండే టు సాటర్డే 0 to 6. మంత్ కోడ్స్ అనేవి 033 035 614 625 ఈ ప్యాటర్న్ లో గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్స్ అనేవి మీకు కన్ఫర్మ్ గా గుర్తుంటేనే మీరు క్యాలెండర్ ప్రాబ్లం అనే వాటిని సాల్వ్ చేయగలరు. ఓకే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. 18th March 2018 అని ఒక డేట్ ఇచ్చి, ఓకే, 18 మార్చ్ 2018 అని ఒక తారీఖు ఇచ్చి ఇది ఏ రోజు వస్తుందని చెప్పి మనకు అడిగితే ఎలా చేయాలన్నది చూద్దాం. ఓకే, ఓకే, మనం ఏమేమి వేసుకోవాలంటే ఫస్ట్ గివెన్ డేట్ వేసుకోవాలి. సో 18 మార్చ్ 2018 అంటే మనకి తారీఖు ఎంత, మనకు కావాల్సింది 18వ తారీఖు కావాలి కాబట్టి ఫస్ట్ గివెన్ డేట్ 18 వేసుకోవాలి. తర్వాత మంత్ కోడ్ అనేది వేసుకోవాలి. ఓకే, మనకి ఇందాక చూసుకున్నాం కదా, మనకి ఇక్కడ ఏ మంత్ వచ్చింది, మార్చ్ మంత్ అనేది రావడం జరిగింది. సో మార్చ్ అంటే మనకి కోడ్ ఎంత, మార్చ్ కోడ్ అనేది 3. ఓకే, సో 2 కోడ్స్ ఒకటి, నేను 2 సార్లు వేసాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మార్చ్ కోడ్ అనేది మనకి 3 కాబట్టి, మంత్ కోడ్ అంటే మార్చ్ కాబట్టి 3 వేసుకుంటాం. సో నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్, మనకి ఇచ్చిన సంవత్సరంలో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఏంటో చూసుకోవాలి. ఓకే, మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, ఇచ్చిన సంవత్సరంలో 18. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేది 18 ఇక్కడ వేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4. సో మనకి ఇక్కడ 2018 ఉంది కదా, ఈ 2018లో మనకి జస్ట్ 18 తీసుకుంటాం, 4తో డివైడ్ చేస్తాం. ఈ 4 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతుంది. ఓకే, సో మనకి ఏం వేసుకోవాలంటే ఇక్కడ వచ్చేది వేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్ గా ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ మనం 4 వేసుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ట్ 2 డిజిట్ని తీసుకుని 4తో డివైడ్ చేస్తే ఇక్కడ ఎన్నిసార్లు పోతుందో ఎగ్జాక్ట్ గా అవసరం లేదు, రఫ్ గా ఎన్నిసార్లు పోతుందో 4 5 20 అని వేసుకోకూడదు, పెద్ద వాల్యూ వేసుకోకూడదు, ఎప్పుడు చిన్నదే వేసుకోవాలి. 4 4 16 అప్రాక్సిమేట్ గా 4 సార్లు పోతుంది కాబట్టి 4 అనేది ఇక్కడ వేసుకోవాలి. సో నెక్స్ట్ అనేది మనం సెంచరీ కోడ్ అనేది వేసుకోవాలి. ఓకే, సెంచరీ అనేది మనకి
మనకి 2018 అంటే 2000 నుండి 2099 ఇక్కడే కదా మనకి కావాల్సిన ఈ సెంచరీ అనేది ఉంటుంది కాబట్టి ఈ కోడ్ అంతా 6. సో ఈ సెంచరీ కోడ్ అనేది వేసుకోవాలి. మనకి జనరల్ గా మనం ఇప్పుడు ఉంటున్న కోడ్ అనేది ఎక్కువగా 6 అనేది వస్తుంది. సో 6 అనేది వచ్చింది. ఓకే, సో ఫస్ట్ గివెన్ డేట్ ఇక్కడ ఏ తారీఖు ఉందో అది వేసుకుంటాం. తర్వాత ఈ మంత్ కి కోడ్ ఉంది కదా, ఆ కోడ్ 3 వేసుకుంటాం. నెక్స్ట్ ఈ లాస్ట్ 2 digits 18 వేసుకుంటాం. తర్వాత 4 ఈ 18లో అప్రాక్సిమేట్ గా ఎన్ని సార్లు పోతుందో అది వేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఈ 2018 సెంచరీ కోడ్ అనేది ఎంత ఉందో అంత వేసుకుంటాం. ఇక్కడ సపోజ్ 1947 ఇస్తే 1947 సంవత్సరం కోడ్ కనుక్కోమన్నాడు అనుకుంది. సో ఎక్కడ ఉందో చూసుకుంటాం. 1947 అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం కోడ్ 0 వేసుకుంటాం. ఈ విధంగా మనకి ఏ సంవత్సరం అడిగితే ఆ సంవత్సరానికి సంబంధించిన కోడ్ అనేది వేసుకుంటాం. మనకి ఏ మంత్ అనేది వస్తే ఆ మంత్ కోడ్ అనేది వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అన్నింటిని యాడ్ చేసుకుంటే మనకి 6, 4 వచ్చి 10, 2 18 ఉన్నాయి. 18 36 ప్లస్ 1 వేసుకుంటే 9 49. సో మనకి టోటల్ ఎంత వచ్చింది? మనకి 49 అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక స్టెప్ అనేది ఉంది. ఏం చేయాలంటే 7 అనేది ఇందులో డివైడ్ చేయాలి. సో 7ని దీంతో భాగిస్తే 7 ఏళ్ళు 49. సో మనకి రిమైండర్ శేషం ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది? మనకి 0. అదే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో 0 వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనకి 0కి కోడ్ ఎంత? సండే. సో 0 కోడ్ ఎంత? మనకి సండే. ఓకే, సండే కోడ్ 0 కాబట్టి మనం సండే ఆదివారం అని చెప్పి వేసుకుంటాం. అంటే మనకి 18 మార్చ్ 2018. ఓకే, 18 మార్చ్ మనకి డేట్ అంతా మనకి రీసెంట్ డేసే కాబట్టి తెలుసు కదా, ఆదివారం వచ్చింది, మనకి సండే వచ్చింది కదా ఆన్సర్ అనేది. సో ఈ విధంగా మీరు చేయాలి. ఓకే, ఏమీ లేదు, చాలా సింపుల్. జస్ట్ 18ని ఫస్ట్ వేసుకుంటాం, తర్వాత దీని యొక్క కోడ్ 3 వేసుకుంటాం, తర్వాత ఈ డేట్ వేసుకుంటాం, తర్వాత 4 ఈ లాస్ట్ 2 digits అప్రాక్సిమేట్ గా ఎన్నిసార్లు పోతుందో, సుమారుగా ఎన్నిసార్లు పోతుందో వేసుకుంటాం. తర్వాత ఈ సెంచరీ కోడ్ వేసుకుంటాం. మొత్తం అన్నింటిని యాడ్ చేసుకున్నాక 7తో భాగించి రిమైండర్ ఎంత వచ్చిందో, శేషం ఎంత వచ్చిందో మనం వేసుకుంటాం. ఆ కోడ్ని బట్టి ఆ రోజు అనేది వేసుకుంటాం. ఓకే, చాలా సింపుల్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మనకి ఫస్ట్ ఏం చేసుకోవాలి? మనం ఇక్కడ డేట్ ఎంత ఇచ్చాడో ఫస్ట్ గివెన్ డేట్ వేసుకోవాలి. తర్వాత మంత్ యొక్క కోడ్, మనకి జనవరి యొక్క కోడ్ ఎంత? జనవరి యొక్క కోడ్ వచ్చి మనకి 0. సో 0 వేసుకుందాం. నెక్స్ట్ ఈ లాస్ట్ 2 digits వేసుకోవాలి. తర్వాత ఈ 15 అనేది 4లో అప్రాక్సిమేట్ గా ఎన్నిసార్లు పోతుంది? 4 4 16 ఎక్కువైపోతుంది కాబట్టి 4 3 12. సో 3 అనేది వేసుకుంటాం. సో నెక్స్ట్ మనకి ఇయర్ కోడ్ అనేది వేసుకోవాలి. సెంచరీ కోడ్ 2015 కోడ్ ఎంత? మనకి 6. ఓకే, మనకి ఇయర్ కోడ్ అనేది 6, అలాగే జనవరి కోడ్ వచ్చి 0. ఓకే, సో వేసుకున్నాం కదా, మొత్తం వాల్యూస్ అనేవి 5 వస్తాయి. ఓకే, ఫస్ట్ ఈ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఎగ్జాక్ట్ గా వేసుకోవాలి. తర్వాత జనవరి కోడ్ 0 వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన లాస్ట్ 2 digits యాస్టీజ్ వేసుకుంటాం. తర్వాత 4 ఇందులో ఎగ్జాక్ట్ గా ఎన్నిసార్లు పోతుంది? 4 3 12. ఓకే, మనం 4తో డివైడ్ చేసుకుంటాం. 4 3 12. ఈ 3 అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఈ సెంచరీ కోడ్ వచ్చి మనకి 6 కదా, 6 అనేది వేసుకుంటాం. ఓకే, టోటల్ చేస్తే 15 + 15 30, 30 + 9 39. సో 39 అనేది వచ్చింది. సో లాస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం ఈ 39ని 7తో భాగించి రిమైండర్ శేషం అనేది వేసుకోవాలి. 7 అనేది మనకి ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 35 సార్లు పోతుంది. ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. 7 5 మనకి 35. రిమైండర్ ఎంత మిగిలింది? మనకి 4 అనేది మిగిలింది. ఓకే, మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ వచ్చి 4 వచ్చింది. మన కోడ్స్ లో 4కి ఏ రోజు వచ్చింది? 4 అంటే మనకి థర్స్డే. సో మనకి ఆన్సర్ ఏంటి? థర్స్డే. ఆన్సర్ గురువారము. థర్స్డే అనేది మనకి ఫైనల్ కావాల్సిన ఆన్సర్. అంటే మనకి 15 జనవరి 2015 అనేది ఏ రోజు వస్తుంది? గురువారం, థర్స్డే అనేది వస్తుంది. ఓకే, సో చాలా సింపుల్, కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. జనవరి 25 2016. మనకి ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ లీప్ ఇయర్ కాదు చూసుకోవాలని చెప్పుకున్నాం కదా, మనం ఇందాక చూడలేదు. సో చూడండి, ఇందాక ఇచ్చినవన్నీ కూడా లీప్ ఇయర్స్ కాదు. 2016 అంటే మనం లాస్ట్ 2 digits ని 4తో భాగిస్తే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇది లీప్ ఇయర్ అనమాట. మనకి రీసెంట్ గా వచ్చిన లీప్ ఇయర్ కదా, 2016లో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటే దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. సో లీప్ సంవత్సరం 2016 అనేది. సో ప్రతిదీ కూడా మీరు ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే లాస్ట్ 2 digits ని 4తో భాగించి చూడాలి. ఎగ్జాక్ట్ గా భాగించబడితే అది లీప్ సంవత్సరం అవుతుంది. ఒకవేళ 2000 లాంటి సంవత్సరాలు అయితే మనం 400తో భాగించి చూడాలి. ఓకే, ఇది లీప్ సంవత్సరం కదా. ఫస్ట్ మామూలుగా ప్రాసెస్ ప్రకారం చేద్దాం. సో ఫస్ట్ ఏంటి? మనకి ఏం డేట్ ఇచ్చాడు? 25 జనవరి 2016కి కనుక్కోమన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏం వేసుకుంటాం? మనం డేని యాస్టీస్ గా వేసుకుంటాం. తర్వాత మంత్ కోడ్ ఎంత? జనవరికి మనకి మంత్ కోడ్ వచ్చి 0. తర్వాత 16ని యాస్టీస్ గా వేసుకుంటాం. తర్వాత ఈ 16 అనేది 4లో ఎన్నిసార్లు పోతుంది? 4 4 16 కాబట్టి 4 అనేది వేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి? సెంచరీ కోడ్. ఓకే, సెంచరీ కోడ్ అనేది ఎంత? మనకి 6. సో 1 2 3 4 5 5 సరిపోయినాయి కదా. సో 16 4 20, 20ని 25 6. ఓకే, సో 51 అనేది టోటల్ వచ్చింది. ఓకే, సో మనం 51ని 7తో భాగించుకుందాం. 7 7 49. సో రిమైండర్ అనేది ఎంత వచ్చింది? మనకి 2. మనకు కావాల్సింది ఏంటి? రిమైండర్ అనేది కావాలి. సో ఫైనల్ గా 2 అనేది వచ్చింది. మనకి 2 అంటే ఏంటి? ట్యూస్డే. సో కానీ మనకి ఇది లీప్ సంవత్సరం కాబట్టి మనం ఏం చేస్తామంటే -1 చేసుకోవాలి. మనకి ఏంటి? 2 అంటే ట్యూస్డేనే. కానీ ఎప్పుడైతే లీప్ సంవత్సరం వచ్చి మీకు ఇక్కడ జనవరి కానీ ఫిబ్రవరి కానీ వచ్చిందో అప్పుడు దీన్ని 1 వెనక్కి వేసుకోవాలంటే మనకి ట్యూస్డే ముందు వచ్చేది ఏంటి? మండే. అంటే 2 కూడా తగ్గించుకుంటే మనకి ట్యూస్డే ముందు వచ్చేది మండే కాబట్టి దీని యొక్క ఆన్సర్ మండే, అంటే సోమవారం అనేది అవుతుంది. ఓకే, ఈ పాయింట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి లీప్ సంవత్సరం, ఓకే, లీప్ ఇయర్ వచ్చి జనవరి కానీ ఫిబ్రవరి కానీ, ఓకే, కేవలం ఈ 2 మంత్స్కే. ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో కదా ఒక డే ఎక్స్ట్రా, ఫిబ్రవరి 29 వస్తుంది కాబట్టి ఫిబ్రవరి, దాని ముందు జనవరి. లీప్ సంవత్సరం వచ్చి జనవరి నెల ఫిబ్రవరి నెల డేట్ అడిగినప్పుడు మాత్రం 1 మైనస్ చేసుకోవాలి, అంటే ఒక రోజు వెనక్కి ఆన్సర్ అనేది వేసుకోవాలి. సో మిగతా ప్రాసెస్ అంతా ఒకటే. సో ఫస్ట్ డేట్ వేసుకుంటాం,
తర్వాత మంత్ కోడ్ 0 వేసుకుంటాం, తర్వాత ఈ 16 లాస్ట్ 2 సంఖ్యల్ని వేసుకుంటాం, తర్వాత ఈ 16లో 4 ఎన్నిసార్లు పోతుందో వేసుకుంటాం, తర్వాత సెంచరీ కోడ్ వేసుకుంటాం. టోటల్ చేసిన తర్వాత 7తో భాగించి రిమైండర్ అనేది వేసుకుంటాం. సో 2 కోడ్ అనేది చూసిరే, కానీ లీప్ సంవత్సరం వచ్చి జనవరి. సో ఇక్కడ జనవరి అడిగాడు కదా, జనవరి కానీ ఫిబ్రవరి కానీ అడిగినప్పుడు ఒక రోజు వెనక్కి వెళ్తాం అంటే మనకి మండే అనేది సోమవారం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో లీప్ సంవత్సరం అడిగినప్పుడు సపోజ్ మీకు సాటర్డే వస్తే ఫ్రైడే వేసుకోవాలి, ఫ్రైడే వస్తే థర్స్డే వేసుకోవాలి, థర్స్డే వస్తే వెడ్నెస్డే వేసుకోవాలి, వెడ్నెస్డే వస్తే ట్యూస్డే, ట్యూస్డే వస్తే మండే. సో సండే వస్తే ఏం వేసుకోవాలి, సండేకి ముందు ఏం లేదు కదా అంటే సండేకి ముందు మనకి ఆదివారానికి ముందు వచ్చే రోజు ఏది శనివారం. సో సండే వస్తే కనుక మీకు శనివారం అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 0 వస్తే మీకు 6 అంటే సాటర్డే అనేది వస్తుంది. ఓకే, సో జస్ట్ ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. లీప్ సంవత్సరం వచ్చి జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు ఒక రోజు వెనక్కి వేసుకోవాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, డేట్ అనేది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, 20 ఫిబ్రవరి 2016 ఏ రోజు అవుతుందని చెప్పి అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, డేట్ ఇవ్వగానే లాస్ట్ 2 డిజిట్ని 4తో భాగించి చూసుకోవాలి. సో 4తో ఎగ్జాక్ట్ గా పోయింది కాబట్టి మనకి ఇది లీప్ సంవత్సరం అవుతుంది. సో 2016 లీప్ సంవత్సరం కదా మనకి. సో లీప్ సంవత్సరం అయింది కాబట్టి పక్కన పెట్టండి. ఫస్ట్ ప్రాసెస్ అనేది మామూలుగా చేసేద్దాం. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం వేసుకోవాలి, గివెన్ డేట్ 20వ తారీఖు కాబట్టి 20వ తారీఖు వేసుకుంటాం. తర్వాత ఫిబ్రవరి యొక్క కోడ్ అనేది మనకి 3 వస్తుంది. ఓకే, సో ఫిబ్రవరి కోడ్ అంతా మనకి ఫిబ్రవరి కోడ్ వచ్చి 3 కాబట్టి ఫిబ్రవరి కోడ్ అనేది మనం కింద వేసుకుంటాం. తర్వాత ఇక్కడ లాస్ట్ 2 డిజిట్లు వేసుకుంటాం, 16 అనేది వస్తుంది. సో నెక్స్ట్ 4 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతుంది కాబట్టి 4 వేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి మనం, సెంచరీ కోడ్ 2016కి సెంచరీ కోడ్ అనేది 6 కాబట్టి 6 వేసుకుంటాం. టోటల్ గా 5 వస్తాయి, 5 వచ్చిన తర్వాత టోటల్ చేయాలి. ఓకే, సో 23, 26. సో 23, 26 టోటల్ చేస్తే మనకి 49 అనేది వచ్చింది. సో 49 వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం 7 చేత భాగించాలి. 7 చేత భాగిస్తే మనం 49 అనేది ఎగ్జాక్ట్ గా 7 49 అంటే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి మనకి ఫైనల్ ఆన్సర్ 0 అవుతుంది. సో 0 వచ్చిన తర్వాత 0కి కోడ్ ఎంత మనకి, 0కి సండే. ఓకే, సో 0కి మనకి సండే కదా. సో 0కి సండేనే, కానీ మనకి ఇది లీప్ సంవత్సరం కాబట్టి సండేకి మనం ఒకటి మైనస్ చేసుకోవాలి. సో ఒకటి మైనస్ అంటే ఏంటి, సండేకి ముందు రోజు వచ్చేది ఏంటి మనకి సాటర్డే. సో ఆన్సర్ అనేది ఏంటి మనకి సాటర్డే అవుతుంది. అంటే శనివారం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మీకు ఏదైనా సరే సాటర్డే వస్తే ఫ్రైడే ఈ విధంగా ముందుకు వెళ్ళమని చెప్పాను కదా. సండే వచ్చింది అంటే ఒక రోజు ముందుకు వెళ్ళాలి. సండే ఆదివారానికి ముందు వచ్చేది సాటర్డే శనివారం కాబట్టి మనకి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, శనివారం అవుతుంది. ఓకే, సో మనం ఏం చేయగలదు, జస్ట్ ఫస్ట్ గివెన్ డే, తర్వాత మంత్ కోడ్, లాస్ట్ 2 డిజిట్స్, అలాగే ఈ 18లో 4 ఎన్నిసార్లు పోతుందో అప్రాక్సిమేట్ గా చూసుకుని ఆ 4 అనేది వేసుకుంటాం. తర్వాత సెంచరీ కోడ్. సో జస్ట్ 5 వేసుకున్న తర్వాత టోటల్ చేసి 7తో భాగించి రిమైండర్ ఎంత వస్తే అంత వేసుకుంటాం. ఒక్క లీప్ ఇయర్ విషయంలో జనవరి ఫిబ్రవరి నెలలు వచ్చినప్పుడు మాత్రం -1 చేసుకుంటాం. జస్ట్ ఇంతే. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఎటువంటి డేట్ అయినా సరే చాలా ఈజీగా కోర్సును గుర్తుపెట్టుకోవడం ద్వారా చేయొచ్చు. మీకు ఒక హోంవర్క్ సమ్ అనేది ఉంది. ఆగస్టు 15, 1947 తారీఖు అనేది మీరు ఏ రోజు వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మీకు ఏం లేదు, ఏ సంవత్సరం వచ్చినా సరే 1947 అంటే ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా ఏ కోడ్ వస్తే ఆ కోడ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సెంచరీ కోడ్ అనేది ఏ ఇయర్, ఫ్యూచర్ డేట్ అయినా పాస్ట్ డేట్ అయినా ఏదైనా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ మెథడ్ ద్వారా. ఓకే, తప్పకుండా వీడియోస్ అనేవి వస్తే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫేస్బుక్